Our hearts beat to the city streets. We began to feel the fire. హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇది మన ఇంటర్నేషనల్ సెంటర్. ఈ ప్లేస్ బెంగళూరులో కనకపుర రోడ్లో ఉంది. ఇది మేమున్న డిస్టెన్స్కి అయితే 24 కిలోమీటర్స్లో ఉంటుంది. అండ్ బెంగళూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇది. మెయిన్గా దీనికి మెడిటేషన్ గురించి చాలామంది విజిట్ చేస్తారు. ఇక్కడ స్టే చేయడానికి కూడా ఆప్షన్ కూడా ఉంటుంది. సో అవన్నీ డీటెయిల్స్ చూడాలంటే వీడియోని ఎండ్ వరకే చూడండి. ఈ వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ యూజ్ అయ్యే వాళ్ళకు కూడా తప్పకుండా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో మీకు దొరికేస్తుంది. సో అరౌండ్ మేము రీచ్ అయ్యే వరకు 12 అలా అయిపోయింది. కార్ పార్క్ చేసేసుకొని ఫస్ట్ కొంచెం దూరం అయితే నడవాలి ఇక్కడ ఇవన్నీ స్టే చేయడానికి. ఎవరైనా ఒక మంచి పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ గురించి అలా చూస్తే మాత్రం బెస్ట్ ప్లేస్. చాలామంది ఇప్పుడున్న హెక్టిక్ జాబ్స్ కానీ అదంతా మనకి చాలా రిలీఫ్ కావాలంటే ఇలాంటి ప్లేసెస్ మనకి చాలా యూజ్ అవుతాయి. మెయిన్గా స్ట్రెస్ అనేది రిలీజ్ అయ్యి చాలా బాగుంటుంది ప్లేసెస్. సో చాలామంది ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు మెడిటేషన్ గురించి. సో అలా చేయాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే టు సాటర్డే సండే ఈ 3 డేస్లో వాళ్ళు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తుంటారు. సో స్టార్టింగ్ ప్రైజెస్ ఇవి వచ్చేసి 4500 నుంచి అలా ఉన్నాయన్నమాట. అంటే 3 డేస్ వాళ్ళు కంప్లీట్గా ఫుడ్ కానీ రూమ్ కానీ సో ఇవన్నీ అలొకేట్ చేస్తారు. ఇక్కడ డిపెండ్స్ ఆన్ రూమ్ ప్రైజెస్ అనేవి మేబీ ఇంక్రీజ్ అవుతుండొచ్చు. సో ఫస్ట్ మేము ఇలా రాగానే ఇక్కడ రిసెప్షన్ ఏరియా ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకి కంప్లీట్ టూర్ అనేది ఆశ్రమం టూర్ ఇస్తారు, బస్ టూర్, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అక్కడ ఏంటంటే రవిశంకర్జీ చేసిన అన్ని హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ యూనివర్సిటీ అవన్నీ మనకి చూపిస్తారు. సో ఆ టూర్ తప్పకుండా మీరు విజిట్ చేయండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అది. ఇప్పుడు ఆయుర్వేదిక్ హాస్పిటల్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు, లైక్ మనీ ఎవరైతే లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కొన్ని సర్వీసెస్ అనేవి ఉంటాయి మెడికల్వి. సో అలాంటివి వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారనమాట. ఒకవేళ మనకు కాకపోయినా ఎవరికైనా యూజ్ అయినా కూడా ఇది చాలా చాలా బెనిఫిషియల్ కదా. అండ్ ఇది ఓన్లీ పెద్దవాళ్ళకనే కాదు, పిల్లలకు కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా లైక్ అడ్వెంచర్ ప్రోగ్రామ్స్ అలాంటివి చాలా ఉంటాయి. ఇవి వీక్ డే టు వీకెండ్ ఎనీ టైంలో మనకి విజిట్ చేయొచ్చు. చాలా ఇలా చూసారు కదా గ్రీనరీతో ఉండి బాగుంటుంది ప్లేస్ అయితే. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అన్నీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8:30 to 10:30 అండ్ లంచ్ టైమింగ్స్ 12:30 to 2:30 అలా ఉంటాయి. అండ్ ఈవినింగ్ 7 to 9 అలా ఉంటాయి అన్నమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మేము ఫస్ట్ ఇంకా చూసారు కదా, ఇక్కడ చూస్తే ఇది అన్నపూర్ణ హాల్. ఫస్ట్ మనం వెళ్ళేసి ఇక్కడ లంచ్ ఎలా ఉందో చూసేద్దాము. జనాలు అయితే చాలానే వచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇప్పట్లో ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేయడం చాలా తక్కువైపోయారు కదా. అలాంటిది చిన్న పిల్లలతో కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ ఫుడ్ అయితే ఇంకా రైస్, సాంబార్, కర్డ్ రైస్, ఇంకా కిచిడి లాంటిది పెట్టారు. చాలా యమ్మీ ఉంది ఫుడ్ అయితే. సో ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడైతే మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా బాగా స్పెండ్ చేయొచ్చు. ఒకవేళ మనం సింగిల్గా వెళ్తే మాత్రం నైట్ స్టే కూడా చేయొచ్చు. పిల్లలతో అంటే కొంచెం కష్టమే. అండ్ దాని తర్వాత ఇక్కడ బయటికి వస్తే మనకి ఇలా షాపింగ్ అలా ఉంటుంది. అన్నపూర్ణ హాల్ ఆపోజిట్లో రవిశంకర్జీవి బుక్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ అవన్నీ చాలా ఉంటాయి. ఎప్పుడు వెళ్ళే డిఫరెంట్ ప్లేసెస్లో కంటే కూడా ఒక్కసారి ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేస్తే మనకు ఒక మంచి రిలాక్స్మెంట్తో పాటు చాలా విషయాలు తెలుస్తాయి. సర్టెన్ ఏజ్లో మనకి ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి. లైక్ ఇప్పుడున్న స్ట్రెస్ కానీ టెన్షన్స్తో కానీ మనకు అసలు పీస్ అనేది ఉండదు లైఫ్లో. సో మెడిటేషన్ అనేది చాలా మంచిది. నేను ఇప్పుడనే కాదు, చిన్నప్పటి నుంచి అయినా యోగా మెడిటేషన్ చాలా నేను ప్రిఫర్ చేస్తాను. సో అలాంటిది ఈ ప్లేసెస్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ చాలా మంది కూడా చెప్పారు. एलोपैथिक भी है, दोनों है मेडिकल। तो जो भी इंटरेस्ट है आ सकते हैं, योर चॉइस, आयुर्वेदिक एंड एलोपैथिक जो भी पढ़ाई करना है आ सकते हैं। आपके आस भी है
तो जैसे प्रेग्नेंट है, फ्रैक्चर है, किडनी के स्टोन है, एवरीथिंग सब कुछ इलाज यहाँ होता है। तो आपको जो भी इलाज करना चाहते हैं। అండ్ ఇక్కడ కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం విజిట్ చేస్తుంది అయితే శివ టెంపుల్. ఇవన్నీ మనం ఆ బస్ టూర్లోనే అన్నీ కవర్ చేసేస్తాము. ప్రతి ఒక్కటి వాళ్ళే మనల్ని అన్నీ అర్థమయ్యేలా కూడా చెప్తారు. ఇక్కడ చూసారు కదా శివలింగము. ఇక్కడ శివలింగాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అంటే ఇది ఒక్క శివలింగంలోనే 108 ఉంటాయి. అంటే మనం ఈ శివలింగానికి వాటర్ పోస్తే 108 శివలింగాల్ని మనము అభిషేకించినట్టు. సో చాలా చాలా పవర్ఫుల్. అండ్ తప్పకుండా మీరు ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఇఫ్ పాసిబుల్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ ఏంటంటే దీంట్లో నుంచి వెళ్తే మనకి ఎలాంటి నక్షత్రం దోషం అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయని అంటారు. సో ఇలా నడుచుకుంటూ మనం ఈ రూట్ గ్రాస్లో కానీ ఆ ఫ్లోర్లో కానీ ఇలా ఎక్కడికి వెళ్ళినా డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోవాలన్నమాట ఆ రూట్లో. సో ఇలాంటి చాలా చాలా కంప్లీట్గా ఆయుర్వేదిక్ హలోపతి ఇలాంటి రిలేటెడ్ ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ మొత్తం గ్రీనరీతో ఉంటుంది, పూలు ఉంటాయి, ఇంకా చెట్లు ఉంటాయి. చాలామంది స్టే చేయడానికే ప్రిఫర్ చేస్తారు. అంటే నార్మల్గా ఓల్డ్ ఏజ్ అనే కాదు, లైక్ ఐటీ ఎంప్లాయీస్ కానీ చదువుకునే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. సో అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేసేది 60+ 70+ అని అనుకుంటాం, కానీ అలా ఏం లేదు. ఇప్పుడున్న ఈ స్ట్రెస్లో ఎవరికైనా ఇది చాలా మచ్ నీడెడ్ ఈ మెడిటేషన్ అనేది. అండ్ ఇలాంటి వాతావరణంలో అయితే చాలా చాలా మనకి ఉన్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు. వెకేషన్స్ కంటే కూడా ది బెస్ట్ అనిపించింది ఈ ప్లేస్ అయితే. కాకపోతే ఇంకా సమ్మర్లో వెళ్ళాం కాబట్టి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది పిల్లలతో. ఆ ఎండకి కొద్దిగా ఇబ్బంది అనిపించినా కూడా ఫుల్లీ అయితే చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మేము తెలుసుకున్నాము. ఇంకా మీరు బస్ టూర్లో చూసారు కదా, ఒక స్పీకర్ ఉంటారు, వాళ్ళకి అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టూర్ గైడ్ అనమాట అతను. సో మనకి అక్కడ అన్ని హాస్పిటల్ కానీ అవన్నీ చూపిస్తారు. చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఇక్కడ చూసారు కదా, మామిడికాయలు చాలా చాలా ఉన్నాయి, చెట్లు కూడా. అండ్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి. ఎవరికైనా ఆయుర్వేదిక్ రిలేటెడ్ ఫేస్ వాష్ కానీ టూత్ బ్రషెస్ కానీ అలాంటివి ఏమైనా కావాలంటే మనకి అన్నీ దొరుకుతాయి. ఫుల్ డే మనకి పీస్ఫుల్గా మనకు ఒక మంచి ఎన్వైరన్మెంట్ కావాలంటే మాత్రం ఈ ప్లేస్ అనేది చాలా చాలా బాగుంటుంది. అన్నీ కూడా దొరికేస్తాయి మనకి, ఫుడ్ కూడా అన్నీ ఇంకా అక్కడే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. బట్ స్టే చేస్తే ఏంటంటే ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంటుంది. బట్ మేమైతే డే టైంలో విజిట్ చేసాము, నైట్ స్టే చేయడానికి అసలు అవ్వలేదు. సో ఇంకా అందుకే మొత్తానికి ఇలా ఫుల్గా కవర్ చేసేసుకొని లాస్ట్గా అయితే ఇంకా లోపల మనం ఎక్కడ మనకి మెడిటేషన్స్ చేస్తారు అదంతా ఈ హాల్లో ఉంటుంది. ఒక్కసారి చూసేయండి ఎలా ఉందనేది. మెడిటేషన్ హాల్ చూసారా, చాలా స్పేషియస్ ఉంటుంది. కొన్ని థౌజండ్స్ మందికి కూడా అది చాలా స్పేషియస్ ఉంటుంది. ఇక్కడైతే మేము నెక్స్ట్ ఆయుర్వేదిక్ ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది. అండ్ చిన్న చిన్న మనకి దొరకడానికి ఇలా ఉంటాయి కదా, మిల్క్ పౌడర్స్ కానీ అన్నీ ఇవన్నీ ఆయుర్వేదిక్ బాడీ వాష్ కానీ బాడీ బట్టర్ ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. మనం దాంట్లోకి వెళ్తుంటేనే అసలు ఒక మంచి లైక్ ఫ్లేవరబుల్గా ఉంటాయి. మేమైతే చిన్న చిన్నవి తీసుకున్నాము, టూత్ బ్రష్ అలాంటివి. ఎందుకంటే నార్మల్గా వాడే కంటే కూడా ఈ ఆయుర్వేదిక్వి చాలా బెనిఫిషియల్ అనిపిస్తుంది. సో ఫస్ట్ నుంచి అయినా మేము ఇవే యూజ్ చేస్తాము. అందులో ఇంక ఇలాంటివి అసలు ఇంక వెళ్ళామంటే అసలు మనం మిస్ చేసుకోం కదా. లాస్ట్కి అయితే ఇక్కడ చూసారు కదా, ఇక్కడే మనకి గురూజీ వచ్చినప్పుడు ఇప్పుడు ఏవైనా కూడా అయ్యే అకేషన్స్ ఈవెంట్స్ అన్నీ కూడా ఈ గ్రౌండ్ ఇక్కడ మేము మిస్ అనేవి 2 ఏంటి అంటే గోశాల ఇంకా గురుకుల్. అవి చాలా మంచి ప్లేసెస్. బట్ అన్ఫార్చునేట్లీ అది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అది అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఈసారి అయితే అసలు కుదరలేదు. నెక్స్ట్ టైం కుదిరినప్పుడు మాత్రం తప్పకుండా అది విజిట్ చేయాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తుంటే మాత్రం ఇదంతా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.